నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత 2 ఏళ్ల కాలంలో 100 కోట్లకు పైగా నిధులు తెచ్చి పోలింగ్ విధులను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రెండవ విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ విధులను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రెండవ విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శనివారం నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతులను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ పోలింగ్ విధులను నిర్వహించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న తప్పిదానికి సైతం ఆస్కారం కల్పించకూడదని అన్నారు. ఓటరు జాబితాను పక్కాగా పరిశీలించుకోవాలని, ఆ జాబితాకు అనుగుణంగా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పాటిస్తూ సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకొని పోలింగ్ మెటీరియల్ను తీసుకోవాలని అన్నారు. చెక్లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనంతరం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. సిట్టింగ్ అరేంజ్మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఓటింగ్ విషయంలో 100% గోప్యత అమలు జరిగేలా చూడాలని అన్నారు. ఓటర్ ఐడి, ఆధార్ కార్డులే కాకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పత్రం పొందిన ఓటర్ తప్పనిసరిగా ఆ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్లో వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా నిశిత పరిశీలన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బ్యాలెట్ పత్రం కూడా బయటకు వెళ్లకూడదని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు. టెండర్ ఓటుకు ఆస్కారం లేకుండా పక్కాగా పరిశీలన జరపాలని సూచించారు. స్టేజ్ 2 అధికారులు మినహా మిగతా మరెవరి వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండకూడదని, పోలింగ్ కేంద్రం బయట సెల్ ఫోన్లను తీసుకొని భద్రపరిచేలా కౌంటర్ ఏర్పాటు చేయించాలని అన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లేందుకు అనుమతించాలని అన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్ బుక్ను ప్రతి పీఓ క్షుణ్ణంగా చదివి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, పోలింగ్ విధుల సందర్భంగా అన్ని నిబంధనలను పక్కాగా అమలయ్యేలా చూడాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను యథాతథంగా అమలు చేయాలే తప్ప సొంత నిర్ణయాలకు తావు కల్పించకూడదని హితవు పలికారు. ఎన్నికల విధులలో అనవసర పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సజావుగా పూర్తయ్యేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని పీఓలకు సూచించారు. కాగా పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో తొందరపాటు ప్రదర్శించకూడదని పక్కాగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లు నెలకొల్పి ఓటర్లకు సహాయపడేలా బిఎల్ఓలను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇలాంటి సందేహాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఎవరూ కూడా ప్రలోభాలకు గురి చేయకుండా చూడాలని అన్నారు. పోలింగ్ అప్పుడు డౌట్ వస్తే కాపీ కొట్టచ్చా కానీ ఎలక్షన్లో కానీ, సో అందుకని దయచేసి అందరు కూడా చదవండి. స్లిప్స్ పెట్టుకోవచ్చు, మార్క్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో బుక్లెట్ మీరు ఎలక్షన్ అయిపోయి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళేదాకా మీ దగ్గర నొప్పనే పెట్టుకోండి. ఆ బుక్లెట్ కొత్తగా ఉండద్దు, చదివినట్టు ఉండాలి. సో కొత్తగా ఉంటే మీరు పట్టుకోమన్నారు కావాలితే చూపించినాము అన్నట్టు ఉండకూడదు. సో అది ఫస్ట్ కండిషన్. సో చదవండి, మెయిన్ పాయింట్స్ మార్క్ చేసుకోండి. ప్రతి చిన్న పాయింట్ పోలింగ్ పార్టీతో కలిసి అవగాహన పెంచుకోవాలి, టీం ఫార్మేషన్ చేయాలనేది మీరు మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుతుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో మార్క్ చేసుకోండి. ఒకటి. రెండోది చాప్టరు 28 ఒకసారి తీయండి. చాప్టర్ 28 91 పేజ్ టు 91 to 96 ప్రిసైడింగ్ అధికారుల, పోలింగ్ అధికారుల సంక్షిప్త మార్గదర్శకాలు. సంక్షిప్త అంటే బ్రీఫ్ రివ్యూ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ ది పిఓస్ అండ్ ఓపీఓస్, పోలింగ్ ఆఫీసర్స్ అని. అంటే మళ్ళీ మనం చదువుకున్నా సరే లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇందులో తెలుస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరాస్తాలో బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరాస్తాలో బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్లు పాలించి తెలంగాణను సస్యశ్యామలం చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. తెలంగాణ వచ్చిందంటే మీకు జరిగిన తర్వాతనే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉత్తమ నాయకుడే ముఖ్యమంత్రి తర్వాత ప్రాంతం 10 ఏళ్ళు సస్యశ్యామలంగా రంగాలు ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించి 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం మాట వెళ్ళి ప్రజలు మోసం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల పట్ల మోసం చేశారు. మరి ఎవరు మేము చూస్తున్నాం, బాన్సువాడ పట్టణంలో బీజేపీ కాల్ చేసినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అధికారం చెలాయించి స్పీకర్గా, ప్రజాశాఖ మంత్రిగా ప్రాంతాన్ని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న బోధన్ డివిజన్ పరిధిలో గల అతి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు.
ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతర అక్రమ రవాణా జరగడానికి వీలు లేకుండా అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. బోధన్ డివిజన్లో జరిగే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా బోధన్ డివిజన్ పరిధిలో అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి ప్రచారం గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదరగొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతర అక్రమ రవాణా జరగడానికి వీలు లేకుండా అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 100 కోట్లకు పైగా నిధులు తెచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్టు చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. తమ హయాంలో మంజూరైన పనులను ఇప్పుడు కొనసాగిస్తూ వాటికి తానే కారణమని చెప్పుకోవటం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ మంజూరైన 100 కోట్ల నిధులు ఆయన కృషి ఫలితం కాదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించినవినని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా కేసీఆర్ జీజీ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో నిజామాబాద్ పట్టణాభివృద్ధి పనుల కోసం 100 కోట్ల నిధులను ప్రకటించారని గుర్తు చేశారు. ఆ నిధుల మంజూరుకు సంబంధించిన జీవో ప్రతి అందిన వెంటనే అప్పటి ప్రజాప్రతినిధులు ఆర్ఆర్ చౌరస్తా నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించినట్లు బిగాల గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 100 కోట్ల నిధులతోనే నగరంలోని 60 డివిజన్లలో దాదాపు 90% పనులకు భూమి పూజలు చేసి శిలా ఫలకాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పుడు ఆ పనులను కొనసాగిస్తూ తానే కొత్తగా నిధులు తెచ్చానని ప్రచారం చేసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిలో పోటీ పడుతూ అధిక నిధులు తీసుకువచ్చి నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలని హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ శేఖర్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బారాసా నగర అధ్యక్షులు సిరపరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఏం మాట్లాడారంటే 100 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడీస్ నిధులు చెప్పినని చెప్పేసి ఆయన ప్రజలు తప్పుగా పట్టించేటటువంటి మాటలు మాట్లాడారు. మరి నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావడం లేదు. మరి ఆ 100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎవరి నుంచి తీసుకొచ్చిండు, ఎప్పుడు తెచ్చిండు? మరి ₹1 ఒక్కొక్క డివిజన్కి ఇచ్చినని చెప్పారు. ఒకవేళ ₹1 తెచ్చుంటే మరి నా పేరు ఎందుకు ఉంటుంది అక్కడ? ఆ డివిజన్లలో భూమి పూజ చేసింది గణేష్ బిగాల ఎమ్మెల్యే అర్బన్ అని ఎందుకు ఉంటుంది? మరి మీ పేరు కదా ఉండాలా? అంటే మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి డివిజన్లలో మీరు ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టినరో అక్కడ మాత్రమే మీ పేరుంది. సెప్టెంబర్ 5వ తేదీ 1922 ఇక్కడ ఉమ్మడి కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కోసం కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు. గిరిరాజ్ కాలేజ్లో వారు ప్రకటన చేశారు, నిజామాబాద్ పట్టణంలో మిగిలిన పనులు ఇంకా ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు నేను ఇస్తున్నాను, ఆ బాధ్యత గణేష్ బిగాల స్థానిక ఎమ్మెల్యేకి అప్పచెప్తున్నా అని చెప్పేసి ప్రకటించినటువంటి విషయం మీడియా మిత్రులకు తెలుసు. దాని తర్వాత అడుగడుగున ఆ ప్రకటన తర్వాత జీవో తీసుకొచ్చినాం.
జీవో తీసుకొచ్చిన తర్వాత మేము అక్కడ ఉషా మయూరి టాకీస్ నుంచి కలెక్టరేట్ వరకు 100 కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ఇచ్చినందుకు ఒక పెద్ద పాదయాత్ర చేసినాం, ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీసినాం వేల మందితో. అదొక విజయోత్సవంగా భావించి మేము హంగామా చేసుకొని తీసుకొని రుద్రూర్ గ్రామ పంచాయతీ ముఖ చిత్రం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారానికి రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. అటు పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం, ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, మరోవైపు బీజేపీ పార్టీ పోటాపోటీగా మారాయి. సర్పంచ్ బరిలో ఇందూర్ సునీత, ఇందూర్ చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇందూర్ చంద్రశేఖర్ గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారని ప్రజలు అంటున్నారు. మంగళవారం బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ రాకతో రాజకీయాల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఏది ఏమైనా రుద్రూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇందూర్ సునీత చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి ఇందూర్ సునీత, ఇందూర్ చంద్రశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ పని చెప్పినా తూచా తప్పకుండా వచ్చి మరి ఇలా జగన్తో గెలిపించండి. మరి మన బాధ్యత ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పనులు కావాలని ఇప్పుడే మనకు తయారు అన్నారు గారు చెప్పిన వాళ్ళు చైర్మన్ వాళ్ళు రోజు ఆల్మోస్ట్ బాగా గొప్పని రేవంత్ రెడ్డి కలుస్తాం. కాబట్టి మన ఇది మండల హెడ్ క్వార్టర్, పెద్ద గ్రామము, నియోజకవర్గంలో పెద్ద గ్రామంలో ఇది ఒక పెద్ద గ్రామం కాబట్టి దీన్ని మీరు చక్కగా 10 సంవత్సరాలు ఎట్లయితే టీఆర్ఎస్ అధికారంలో గెలిపించడం, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో గెలిపించినట్టే ఖచ్చితంగా మీకు సేవ చేసుకుంటారు. ఇంతకుముందేమో సార్ గెలిపించి సార్ సేవ చేసింది, మేడం గెలిపిస్తే ఇక్కడ సేవ చేస్తారు. ఓకేనా? చంద్రబాబు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. చంద్రశేఖర్ను గెలిపించినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల అధిష్టానం కూడా మతం రావడానికి కానీ, మీ ఇంట్లోకి కానీ, మీ పెన్షన్లకు కానీ, మీ రేషన్ కార్డులకు కానీ ఏమి తక్కువ లేకుండా చేసి పెట్టే బాధ్యత. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లకు ప్రలోభాలతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఓ గ్రామంలోని ఓటరు మాత్రం తన ఇంటి ముందు ఆలోచనకరమైన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్ట్రా మండలంలోని గోవూరు గ్రామంలో ఒక యువకుడు ఇంటి ముందు వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు, సర్పంచ్, వార్డ్ మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి, మేము నిజాయితీగా గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకునికి మా ఓటును వేస్తాము అని ఫ్లెక్సీలో వ్రాశాడు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడిలో ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్న నేపథ్యంలో ఈ యువకుడు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి కొందరిలోనైనా మార్పు వస్తే బాగుంటుందని ఆ యువకుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. గ్రామాభివృద్ధికే తమ ఓట్లు వేస్తామని, మార్పు అందరిలో రావాలనే దృఢ సంకల్పంతో మార్పు నాతోనే మొదలవ్వాలని వినూత్న ప్రయత్నం చేస్తున్నానని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. రెడ్డి సంఘం ప్రెసిడెంట్ అక్కడ గౌరవ గ్రామానికి. అయితే ఈ గత కొన్ని రోజులుగా ఈ ర్యాలీలు మన ఈ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అవుతున్నాయి కదా, బాగా ర్యాలీలు అవన్నీ చూస్తూ ఉంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అరే ఇంతమంది మంచి మంచి యువతరం నాయకులు ముందుకు వస్తలేరు, వీళ్ళందరూ ఇంట్లో వస్తున్నారు అని తీరా అన్ని కొన్ని కలిగి చూసిన దాకంటే ఏమైందంటే అందరూ అస్తవ్యస్తంగా డబ్బుల వ్యవస్థ అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థని నిర్మించాలా, యువకులు ముందుకు రావాలనే ఆలోచనతో నేను మా ఇంటి దగ్గర ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మా ఇంట్లోని ఓట్లు అమ్మబడవు. ఎందుకు అమ్మబడవు అంటే కొన్ని మద్యానికి బానిసలు కొందరు యువకులు వాళ్ళు అట్లాగే రోజు తరచూ ఉంటారు కదా నాయకులు, వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా మారి మంచి మంచి నాయకత్వాన్ని కోల్పోతున్నారు. అట్లా కోల్పోకుండా ఉండడానికే నేను ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. ఒక రోజుకు 500-1000 రూపాయలు ఇచ్చి తిప్పుకుంటున్నట్టున్నారు జనాలందరూ. అట్లా తీరా లెక్క చేస్తే ఓ 5 సంవత్సరాల పాలనకు ఒక 50 పైసలు 60 పైసలు వస్తున్నది. మనం రోడ్డు మీద అవిటివాడు అక్కడెక్కడైనా కలిస్తే మనం ఆయనకు ధర్మం బాబు అని అడిగితే 10-20 రూపాయలు వేస్తున్నాయి. ఈ రోజులలో 5 సంవత్సరాల పాలించే నాయకుడిని 500తోనే అనుకుంటున్నాం మనం. అంటే ఇది సమన్వయం నాకు అనిపించలేదు. దానివల్లనే ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తాను ప్రధానిగా ఉండకుండా
ఇతరులను ప్రధానిగా ఉంచి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మహనీయురాలు సోనియా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపిల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ ఆమె భర్త చనిపోయిన దుఃఖాన్ని కూడా ఆపుకొని దేశంలో పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అని అన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా నేటికి అధికారం కోసం చూడలేదని ఆయన తెలిపారు. సోనియా గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం కొనసాగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకురాలు అని తెలిపారు. సోనియా గాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు వెళ్లడానికి తోడ్పడుతున్నాయని, ఎల్లప్పుడూ పార్టీ కోసం శ్రమించే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, భక్తవత్సలం, జావీద్ అక్రమ్, రత్నాకర్, రామర్తి గోపి తదితరులు పాల్గొన్నారు. మేడం గారి 79వ బర్త్డే జరుపుకుంటున్నాము. వారికి మన కాంగ్రెస్ జిల్లా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి సోనియా గాంధీ గారు ఒక తెలంగాణ కోసము, తెలంగాణ వచ్చిందంటే సోనియా పుణ్యం ఈరోజు రావడం. అదే కాకుండా సోనియా మేడం గారు ఎన్ని అవకాశాలున్నా 2004లో ప్రధానమంత్రి అవకాశం ఉండే, 2009లో కూడా ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కానీ ప్రధానమంత్రి త్యాగం చేసి మరి మన్మోహన్ సింగ్ కూర్చుండబెట్టి మన పార్టీ కోసము ఎల్లవేళలా కష్టపడుతూ ఆ రోజుల్లో కొందరు దేశంలో విధ్వంసం సృష్టించి వారి భర్త పొట్టను పెట్టుకున్నా కానీ రాజీవ్ గాంధీ గారిని వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీని కాపాడి 2 సార్లు దేశంలో అధికారం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో దిగారు. ఇంటింటా తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన పట్టుదలను చూసి గ్రామస్తులు ఆదరిస్తున్నారని, తన విజయం ఖాయమని ఆమె చెప్పారు.
మోస్రా మండలం చింతకుంట గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సింధు జగన్ రెడ్డి బరిలోకి దిగారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపిస్తే గ్రామ సమస్యలపై దృష్టి సారించి సత్వరమే పరిష్కరిస్తానని ఆమె అన్నారు. పంచాయతీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని అన్నారు. గ్రామాభివృద్ధికై పాటుపడుతున్న తనను చింతకుంట ప్రజలు ఆశీర్వదించాలని విన్నవించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను చింతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి సంక్షేమం కోసం నేను కృషి చేయాలని కోరుకుంటున్నాను. నీటి సమస్య ఎక్కడైతే ఉందో ఆ నీటి సమస్యను నేను తీర్చగలను. నిరంతరం మహిళా అభ్యర్థిగా నేను చింతకుంట గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటాను. 24 గంటలు నేను గ్రామ అభివృద్ధి కోసమే కృషి చేస్తాను. పింఛన్ లేని వారికి, ఇల్లు లేని వారికి ఇల్లు సౌకర్యము, పింఛన్ సౌకర్యము ఇప్పిస్తాను. నీటి సౌకర్యం కూడా కల్పిస్తాను. వీధి వీధిన స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తాను. కంప్లైంట్స్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తాను. ప్రజల సమస్యలను తీర్చడానికి నేను కృషి చేస్తాను. చెత్తా చెదారం ఎక్కడా కూడా లేకుండా ఉండడానికి నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి మిట్ట మధ్యాహ్నమే దొంగలు బీభత్సం సృష్టించారు. 8 తులాల బంగారంతో పాటు నగదును దొంగలు అపహరించుకుపోయారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న మంగళి ఉమా సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మంగళి ఉమ వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతమల్లన్న జాతర మల్లేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించడానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఇంట్లో దూరి బీరువా పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు సుమారు 8 తులాల బంగారం, కాళ్ల పట్టీలు, చెవి కమ్మలు, సుమారు 5,000 రూపాయలు దోచుకెళ్లారు. ఇంట్లో బట్టలు చిందర వందర చేసి దొంగలు నగదును దొంగలించారని ఉమా తెలిపారు. ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న జనాల సందడి, జనాల రాకపోకలు ఉండే రద్దీగా ఉండే రోడ్డు ప్రక్కనే ఉన్న ఇంట్లో దొంగలు చెరబడి బీరువా పగులగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం 5,000 రూపాయలను దొంగిలించారని మంగళి ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సంజీవ్ తెలిపారు. అత్తింటికెళ్ళి నగలన్నీ తీసుకొని వచ్చేసింది. ఒక రెవ్వల హారం అనేది 6 తులాలు ఉంటుంది. తులము పైన కమ్మల బుట్టలు ఉంటాయి. మళ్ళొకటి తులం గోల్డ్, 5,000 రూపాయలు పర్సులు ఉండే. మేము అందరం గుట్ట మీదకి వెళ్ళినాం. పొద్దున 9 గంటలకల్లా వెళ్ళినాం. చిన్న పక్కలు కూడా ఉంగరాలు, అట్లా కాళ్ళ కడియాలు అవన్నీ ఏం లేకుండా మేము గుట్ట మీదకి నైవేద్యం వేస్తామని పోయినాం. మధ్యాహ్నం 2 గంటల వరకల్లా ఇట్లా డోర్ ఓపెన్ ఉంది. మొత్తం బట్టలు చిందర వందర ఇళ్ళన్నీ, మళ్ళీ బీరువా పలగొట్టిండ్రు. బీరువా బయట డోర్ వల్ల కొట్టేసిండ్రు. తాళం వల్ల కొట్టిండ్రు. లోపల బీరువా వల్ల కొట్టిండ్రు. ఉన్నాయని మళ్ళీ దేవుడికి వేసినటువంటి చిల్లర డబ్బులు కూడా అవి ఉండే. రెండు డబ్బాలు ఉండే. అవి కూడా సమాజ సేవే లక్ష్యంగా నిజామాబాద్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ సొసైటీ అహర్నిశలు కృషి చేస్తోందని సొసైటీ సెక్రటరీ బంటు రాజేశ్వర్ అన్నారు. ప్రతి ఏటా తమ సొసైటీ తరపున ప్రభుత్వ పాఠశాలల్లో తగు వసతులను సమకూరుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు దాసరి నరసింహులు, రమేష్ చంద్రారెడ్డి, దిగంబర్ రావు, వినోద్ కుమార్, కార్యదర్శి బంటు రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ భక్తవత్సలం, సిర్ప నాగయ్య తదితరులు కలిసి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు సుమారు 300 బెంచులను, టేబుళ్లను, కుర్చీలను ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ తరపున ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి ఆయా పాఠశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన వస్తువులను సమకూరుస్తూ సమాజ సేవా దృక్పథంతో తమ కమిటీ ముందుకు వెళుతోందని చెప్పారు.
తమ సొసైటీ ద్వారా వచ్చే ఆదాయంతో ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ కమిటీ అహర్నిశలు కృషి చేస్తోందని తెలియజేశారు. అనంతరం ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాలల్లోని సమస్యలను ఈ సొసైటీ సభ్యులు సేవా దృక్పథంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు తగు వసతులను సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, సొసైటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి వివిధ హై స్కూల్కు, ప్రైమరీ స్కూళ్ళకు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళకు ఇక్కడ బెంచెస్ సొసైటీ తరఫున మేము డొనేషన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మాకు వచ్చిన లాభాల నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకు, ప్రైమరీ స్కూళ్ళకు 12 బెంచెస్, టేబుల్స్, బెంచెస్, కుర్చీలు, తర్వాత బీరువాలు మేము ప్రతి సంవత్సరం డొనేషన్ చేస్తున్నాము. ఇంత మటుకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఎగ్జిబిషన్ సొసైటీ తరఫు నుంచి మేము డొనేషన్ చేశాము. ఇక్కడ ప్రజలందరూ మాకు సహకరించుట్లా, మా ఎగ్జిబిషన్కు తర్వాత నాయకులు సహకరించుట్లా మేము ఈ డొనేషన్స్ ఇచ్చుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలు మహిళల అభివృద్ధికి పెద్దపీట వేశారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గ్రామ సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాస్పూర్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని ఎన్నుకోవాలని సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షులు సాయిరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం విహాన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్లటం ద్వారా అక్కడి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయే తప్ప మన దేశం వెనుకబడుతోందని, కావున బాగా చదివిన వారు ఇక్కడే ప్రజలకు సేవలు అందించే విధంగా పలు కంపెనీలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం విహాన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ రక్తదాన శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు ప్రారంభించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రవాస భారతీయులుగా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అర్సపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులున్నారని, వారికి కనీస అవసరాలు సరిపోవటం లేదని, వాటిని సైతం సమకూర్చాలని కోరారు. అలాగే గ్రామంలోని పేదలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం విహాన్ సొసైటీకి సూచించారు. తాను అధిక మొత్తంలో అర్బన్ నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు. మొట్టమొదటగా విద్యా వైద్యం, ఆ తర్వాత పేదలకు ఆవాస్. ఈరోజు తెలంగాణలో వైద్య విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయం. ఎందుకంటే ఈ వైద్యం అనేది 100 చేతుల్లో గుర్తాన్ని పద్యంగా నడుస్తూ ఉంది ప్రైవేట్. అందుకే మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, ఈ ఒక్కసారే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఆల్రెడీ హెల్త్ సెంటర్ ఉంది ప్రభుత్వం నుండి, కానీ అక్కడ అన్ని రకాలైన సౌకర్యాలు ఉంటాయి. సరైన డాక్టర్ ఉండడు, మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఆ సెంటర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని,
ముఖ్యంగా తర్వాత మనకు విద్య. ఈ టీచర్ మెంబర్స్కి ఏంటంటే నేను ప్రతి సంవత్సరం కూడా కనీసం 4 సార్లు నర్సపల్లికి వస్తాను. ఎందుకంటే ఇది నా నియోజకవర్గం కనుక. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ బాగా చదువులు చదివి విదేశాలకు వెళ్లి తమ మేధాశక్తిని అక్కడ ఉపయోగించి ఆ దేశాలను బాగు చేస్తున్నారని అన్నారు. అలా చేయటం వల్ల 30 ఏళ్లు భారతదేశంలో వెనుకబడిందని ఆయన అన్నారు. బాగా చదువులు చదివి అక్కడ పనిచేసినప్పటికీ పుట్టిన గ్రామాన్ని దేశాన్ని గుర్తుంచుకొని ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని అన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, కంటి, దంత అంతేకాకుండా అనేక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాయకుడు శిల్పలింగం పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడానికి కారణం నా మేనకోడలు. గెలిచినాక ఎవరు ఉంటారు నీ ఇవ్వాలని ముఖ్యం కాదు, నేను గెలిపించడానికి నీ ఇవ్వాలి ఎవరున్నారు మర్చిపోకనేది రాజకీయం. నా ఎమ్మెల్యే 3 నెలల ప్రస్థానంలో విజయాన్ని సాధించడానికి 3 ప్రధాన పాత్ర పోషించారు. నా భార్య, నా కూతురు, నా మేనకోడలు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఒక ఆలోచన ఉండాలి. గెలిచినాక ఎవరు వస్తారన్నమాట, గెలిపించడానికి ఎవరు చెత్త చుక్కలు అనిపాడు మన ఎవరు కన్నీటి చుక్కలు రాంచాడు మన కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక అభియంత ఎస్సీ కె సర్దార్ సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన బాధితుడు బర్దీపురం వీరేందర్కు తల భాగంలో బ్లడ్ క్లాట్ కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పేద జీవితంతో కొట్టుమిట్టాడుతున్న వీరేందర్కు మెరుగైన వైద్య సేవల కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 9,70,000 రూపాయల ఎల్ఓసిని వారి బంధువులకు అందజేశారు. నగరంలోని కోటగల్లిలోని శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో 2024-25 సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఒకేషనల్ కంప్యూటర్ పాస్ అయిన విద్యార్థులకు ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు HCLTechB కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో చదివిన విద్యార్థులందరూ అర్హులని తెలిపారు. ఇంటర్లో మొత్తం 75% ఓవరాల్గాను 60% మ్యాథమెటిక్స్లో మార్కులు పొందిన వారు అర్హులని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. అభ్యర్థులు తమ 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒరిజినళ్లతో హాజరు కావాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో మంగళవారం నాడు నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశ్చితంగా పరిశీలించారు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డ్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. మోస్ట్రా గ్రామాభివృద్ధి కోసం తనను గెలిపించాలని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నాయుడు గోపి కోరారు. గతంలో గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా పనిచేసి గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేశానని ఆయన అన్నారు. గడప గడపకు వెళుతూ
గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఉన్నత చదువులు చదివిన తనను గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నాయకులు పిట్ల హరీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సిరికొండ మండలం వర్జిన్ తండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బానావత్ బుజ్జి మోజీరాం నాయక్, ఉప సర్పంచ్గా బాతావత్ మోహన్, 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలతో పాటు మిగతా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గ్రామ పంచాయతీలకు తన సొంత నిధుల నుంచి అభివృద్ధి కోసం నిధులను కేటాయించడంతో పాటు ప్రభుత్వం నుండి నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తండా నాయక్, కారోబార్లు, వీడీసీ చైర్మన్, దేవాదాయ కమిటీ, కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యువజన అధ్యక్షులు మహేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ తుంపల్లి రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్ తుంపల్లి రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత 2 ఏళ్ల కాలంలో 100 కోట్ల టీవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.